జస్ట్ ఇప్పుడే సాటర్‌డే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. సో, నా రివ్యూ కన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఈ వీక్ నాగార్జున గారి హోస్టింగ్ చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ తప్పుల్ని వీడియోలేసి మరీ చూపిచ్చారు. అలాగే ఇమాన్యుయల్‌ని సేఫ్‌గా ఆడొద్దు, బయటకొచ్చి నార్మల్‌గా ఆడమని చెప్పారు. ఎందుకంటే కళ్యాణ్, తనూజని నామినేట్ చేయకుండా సంజనని నామినేట్ చేశారని తను ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో, నీకు నిజంగా నామినేట్ చేయాలనిపిస్తే నువ్వే ఒక నామినేషన్ స్లిప్ ఉంచుకొని నువ్వే డైరెక్ట్‌గా తనుజని నామినేట్ చేయొచ్చు కదా! ఎందుకిలా సేఫ్ ప్లే ఆడుతున్నావు అని చెప్పి కరెక్ట్‌గా అడిగారు. ఆ అడిగిన పద్ధతి నాకు నచ్చింది. అండ్ మన సంజన గారు మన దివ్యాని రోడ్ రోలరు అట్లా అనడం ఆ వీడియోలు కూడా ఏసి చూపిచ్చారు. సో, సంజన గారికి మరి క్రాకా లేకపోతే తెలుగు అర్థం కాదో మనకు తెలీదు గానీ సీరియస్ డిస్కషన్‌లో కూడా ఆవిడ పిచ్చిదానిలా నవ్వుతా ఉంటుందనమాట. నాకైతే అర్థం కావట్ల. అక్కడ అంత సీరియస్ ఆర్గ్యుమెంటు ఆయన వార్నింగ్ ఇస్తా ఉంటే, ఈవిడ ఇక్కడైతే నో సార్ నో అంటే అది కొంచెం క్రాక్ అనిపిస్తుంది. నాకు నచ్చట్లేదు పర్సనల్‌గా. తెలుగు వచ్చు ఆవిడకి. తెలుగు వచ్చి కూడా ఎందుకలా బిహేవ్ చేస్తుందనేది మరి ఆవిడకే తెలియాలి. అండ్ మన రీతూ డిమోన్ ఈ విషయం గురించి మాట్లాడారు. అంటే స్పెసిఫిక్‌గా చెప్పలేదు గానీ రకరకాలుగా బట్ అందరి తప్పుల్ని లైక్ మాధురిది, వేరే వాళ్ళవి అన్నీ కూడా వీడియోస్ ఏసి చూపించడం నాకు అనిపిచ్చింది. అట్లాగే ఎవరిదైనా తప్పు ఉంటే వీడియో ఏసి చూపిచ్చి మీరిలా చేయడం రాంగ్ అని చెప్పే పద్ధతి బావుంది. అంటే ఇన్ని సీజన్స్‌లో ఇన్ని వీడియోస్ ఎప్పుడు ప్లే చేయలేదనమాట. లైక్ 1 ఆర్ 2 అది కూడా బాగా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితేనే ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆ డిస్కషన్ వస్తుంది. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అసలు ఏసి చూపించడం ఆ క్లారిటీ బావుంది. నాకు ఆయన హోస్టింగ్ రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుందనమాట. సో, అందరికన్నా ముందు ఫస్ట్ కళ్యాణ్ సేవ్ అయ్యాడు. సో, కంగ్రాచ్యులేషన్స్ టు కళ్యాణ్. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది రమ్య గురించి. సో, ఆవిడ త్వరగా ఎళ్ళిపోవడమే మంచిది. అలాగే గోల్డెన్ బజర్ ఎవరు గెలుచుకుంటారా అనేది రేపు చూద్దాం. సో, ఐదుగురున్నారు. ఐదుగురిలో నలుగురిని సెలెక్ట్ చేశారు. సో, మన సుమన్ శెట్టి, రీతు, తనూజ, పవన్ ఈ నలుగురిలో ఆ గోల్డెన్ బజర్ ఎవరికొస్తుంది? అండ్ మాధురికి ఏమి పనిష్మెంట్ ఇస్తారనేది మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాలి తప్పదు. సో, ముందే చెప్పాను కదా! ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. థాంక్ యూ.